ఈ రోజు 65,000 ఇచ్చిన మొత్తం 90,000 రూపాయలకు ఒప్పందం. 3 లైసెన్సులు. అంటే గీతా కార్మికుల లైసెన్స్. భూత్పూర్ మండలం. బ్రేకింగ్ న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎక్సైజ్ సిఐ బాలాజీ నాయక్ 65,000 లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు పట్టుబడ్డాడు. ప్రస్తుతం ఏసీబీ కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది. ఏసీపీ డిఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ కథనం మేరకు మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం పోతులమడుగు గ్రామానికి చెందిన తిరుపతయ్య గౌడ్ తన కుమారులు శ్రీకాంత్, శ్రీహరి ముగ్గురికి గాను గీతా కార్మికుల లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం జడ్చర్ల ఎక్సైజ్ సిఐ బాలాజీ గత 4 రోజుల క్రితం గ్రామానికి వెళ్లి తిరుపతయ్య గౌడ్, శ్రీకాంత్, శ్రీహరిలకు లైసెన్స్ కొరకు పరీక్షలు నిర్వహించిన అనంతరం 90,000 రూపాయల లంచం డిమాండ్ చేయగా అంత ఇచ్చుకోలేమని వారు వేడుకోగా 25 రూపాయల మొదటి విడుదల తీసుకొని మిగతా 65,000 రూపాయలను 22వ తేదీ ఇవ్వాల్సిందిగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాధితుడు తిరుపతయ్య ఏసీబీ కార్యాలయంలో సంప్రదించగా సోమవారం సాయంత్రం 4 గంటలకు డిఎస్పీ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు లంచం ఇవ్వరాదని, ఒకవేళ ఎవరైనా ఇచ్చినా వారం రోజుల్లో ఏసీబీ అధికారులను సంప్రదిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇది ఇలా ఉంటే జడ్చర్లలో చాలా కాలం నుంచి విధులు నిర్వహిస్తున్న సిఐ బాలాజీ చాలా సందర్భాల్లో అక్రమాలకు పాల్పడడం పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఖాళీ చేస్తున్నారు కదా, నోటీసులు ఇచ్చి ఖాళీ చేస్తున్నారా లేకపోతే ఓరల్గా చెప్పి ఖాళీ చేస్తున్నారా? ఓరల్గా చెప్పినాము, అతనికి ఓరల్గా చెప్పడము అనేది రైట్ అంటారా? అదే ఇప్పుడు ఓనర్ వచ్చి చెప్తున్నాడు, తర్వాత అతను చెప్పినాము, రాలేదు. ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ నడుస్తాయంటారా? యాజ్ ఎ సిఐగా మీరు ఒక మాట చెప్పండి. ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ నడవ కరెక్టే. మరి ఓనర్ లేనప్పుడు మీరు షాప్ ఎలా కాల్ చేస్తున్నారు? ఓనర్ ఉన్నాడు, ల్యాండ్ ఓనర్ కాదండి, ల్యాండ్ ఓనర్ మీకు అథారిటీ, మీ సుపీరియర్ కాదు కదా. అవును, ల్యాండ్ ఓనర్ చెప్తే మీరు షాపులు కాల్ చేసేస్తారా? మేము కాల్ చేయడం కాదు, ల్యాండ్ ఓనర్ ఈఎస్ దగ్గర నుంచి ఏమన్నా మీరు ఈఎస్ నుంచి మీరేమన్నా ఈఎస్ఆర్ నుంచి మీరేమన్నా లెటర్ తీసుకున్నారా, పర్మిషన్ తీసుకున్నారా? ఈఎస్ గారు నోటీసులో పెట్టినాం. నోటీసులో పెట్టి పర్మిషన్ ఇచ్చిర్రా? పర్మిషన్ ఏం తీసుకోలేదు, నోటీసులో పెట్టినాం. అంటే పర్మిషన్ అక్కడ తీసుకోలేదు, ఇక్కడ మీరు నోటీసులు ఇవ్వకుండా మీరు బలవంతంగా షాప్ కాల్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఈఎస్ గారు నోటీసులో పెడితే ఈఎస్ గారు ఉండి ఈ స్టాక్ను మీరు సేఫ్ కస్టడీలో పెట్టండి అని అన్నారు. జిల్లా భూత్పూర్ మండలం పోతులమడుగు గ్రామానికి చెందిన రేకల తిరుపతయ్య గౌడ్ అనే వ్యక్తి, అతనికి 2 కుమారులు ఉన్నారు, శ్రీకాంత్ గౌడ్ మరియు శ్రీహర్ గౌడ్. వాళ్ళు ఒక 20 years నుంచి వాళ్ళు కళ్ళు బిజినెస్ చేస్తున్నారు. అయితే దాని గురించి టీఎఫ్టీ లైసెన్స్ల గురించి 17th మన జనవరి 17th రోజు 24 నాడు ఈఎస్ ఆఫీస్ మహబూబ్నగర్ గారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దాంతో ఈఎస్ గారు మహబూబ్నగర్ నుంచి వాళ్ళని వెళ్ళి భూత్పూర్ ఎక్సైజ్ స్టేషన్ సిఏ గారిని కలిసి దానికి సంబంధించిన పిటిషన్స్ ఫార్వర్డ్ చేసుకోమని అతను వచ్చి కలవడం జరిగింది. అతను వచ్చి కలిసిన తర్వాత వెరిఫికేషన్ గురించి కలిసిన తర్వాత 18th రోజు ఒకవేళ మేము వెరిఫికేషన్ చేసి మీ లైసెన్స్ గురించి పంపాలంటే దానికి ఒక 90,000 డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. దాంతో అతను ఇప్పుడు నా దగ్గర లేవు సార్, మళ్ళీ వస్తానని చెప్పి 19th రోజు వచ్చి మళ్ళీ కలిస్తే 19th మార్నింగ్ వచ్చిన తర్వాత లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ శృతి గారు మరియు వాళ్ళ స్టాఫ్తో వెళ్ళి పక్క విలేజ్లో వాళ్ళకు టెస్ట్ అని చేయించేసి వచ్చిన తర్వాత కంపల్సరీ నాకు డబ్బులు ఇవ్వాలి, ఇప్పుడు కొన్ని ఇచ్చుకుంటే ఆ రోజు 19th రోజు 25,000 ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా 60,000 ఇవ్వాల్సి ఉంది. అతను వెంటనే వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈరోజు దానికి సంబంధించిన డబ్బులు రెడీ చేసుకుని వచ్చిన తర్వాత మేము సాయంత్రం టైంలో 4:30 ఆ ప్రాంతంలో తను డబ్బులు ఇచ్చి మాకు బయటకు వచ్చి సిగ్నల్ ఇచ్చిన తర్వాత మేము వెళ్ళి అతను రిటర్న్గా గ్రామము నేను నా కొడుకులకు ముగ్గురికి కలిసి లైసెన్స్ కోసానికి అప్లై చేసినాము. చేసిన తర్వాత ఆయన డిమాండ్ 1,00,000 రూపాయలు, ఒక్కడికే సిఐ గారు ఒక్కడికే 1,00,000 రూపాయలు డిమాండ్ చేసిండు. చేసినాక సరే ఓకే సార్ అని నేను తక్కువ చేయండి అని అన్నాను. తక్కువ చేయండి అంటే ఆయన చేయను, నీకు లైసెన్స్ కూడా ఇయ్యను అన్నాడు. ఇక్కడ ఏది వసతి లేక ఒప్పుకొని నేను పోయి ఏసీబీ వాళ్ళతో పోయి ఆలోచన చేసిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ చర్య తీసుకోవడం అయింది. ఈరోజు 65,000 ఇచ్చిన మొత్తం 90,000 రూపాయలకు ఒప్పందం. 3 లైసెన్సులు. అంటే గీతా కార్మికుల లైసెన్స్. లైసెన్స్ భూత్పూర్ మండలం.